సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించనే లేదు. కాని గ్రామం బయట విస్తరించిన చెత్త మైదానంలో ఒక సన్నని, పల్చని మనిషి చిరిగిన షర్ట్, పాత గోనె సంచితో వంగి ఏదో వెతుకుతున్నాడు. అతని పేరు శ్రీనివాస్. గ్రామస్తులు అతడిని పనికిమాలినవాడు అని పిలిచేవారు. పిల్లలు నవ్వుతూ చూడండి పనికిమాలినవాడు వచ్చేశాడు పిచ్చివాడు అనేవారు. అతడు ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా అక్కడ నుంచి వెళ్ళిపోయేవాడు. ఇంట్లో చూడ్డానికి కూడా ఎవరూ లేరు, మాట్లాడేవారూ లేరు. భార్యలత ఏళ్ల క్రితం పిల్లల్ని తీసుకుని తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయింది అతడు బీదవాడైపోయాడని. అప్పటి నుంచి గుడిసెలో అతడు ఒంటరిగానే ఉంటున్నాడు. ఆ రోజు కూడా శ్రీనివాస్ చెత్త దిబ్బల్లో ఒక కొత్త మూలను ఎంచుకున్నాడు. కర్రతో మట్టిని తవ్వుతూ ఉండగా అకస్మాత్తుగా అతడి దృష్టి ఒక వింత వస్తువు మీద పడింది. ఒక గోనె సంచి, పూర్తిగా శుభ్రంగా, దాదాపు కొత్తగా కనిపించింది. మట్టి లేదు, మరకలు లేవు. పైన మందమైన తాడుతో గట్టిగా ముడివేయబడి ఉంది. ఎవరు దీన్ని ఇలా పడేశారో అని అతడు తనలో తాను గునిగాడు. కాని దాన్ని లాగడానికి ప్రయత్నించగానే సంచి బరువు వింతగా అనిపించింది. లోపల ఏదో గట్టి వస్తువు ఉన్నట్టు. బహుశా లోపల బట్టలు ఉండవచ్చు అని అనుకున్నాడు. నాలుగు వైపులా చూసి ఎవరూ చూడట్లేదని నిర్ధారించుకొని పొగమంచు అతన్ని దాచే చోటికి సంచిని నెమ్మదిగా జరిపాడు. దాని యొక్క తాడు విప్పాడు. సంచి తెరుచుకున్న వెంటనే అతడి శ్వాస ఆగిపోయినట్టయింది. లోపల ప్లాస్టిక్లో చుట్టబడిన కట్టలు వణుకుతున్న చేతులతో ఒకదాన్ని తెరిచాడు. 500 రూపాయల కొత్త నోట్ల బండిల్స్. అతడి కళ్ళు కాంతివంతమయ్యాయి. మోకాళ్ళ మీద కూలబడ్డాడు. చేతులతో నోట్లను తాకి చూసుకున్నాడు. ఇది నిజమా అని తనను తాను అడిగాడు. చేతులు వణికాయి. నాలుగు వైపులా చూసుకున్నాడు. ఎవరూ చూడట్లేదా అని. కొంతసేపటికి లోతుగా శ్వాస తీసుకుని నిర్ణయం తీసుకున్నాడు. సంచిని మళ్లీ కట్టి వీపున ఎత్తుకుని గుడిసె వైపుకు నడిచాడు. దారిలో ప్రతి శబ్దం అతడికి అనుమానాస్పదంగా అనిపించింది. కుక్కలు బౌబమన్ అరవడం, ఎవరో మాట్లాడడం. ఇంటికి చేరుకుని తలుపు లోపల నుంచి మూసేశాడు. సంచిని మూలన పెట్టి మంచం చాపతో దాన్ని కప్పేశాడు. శ్రీనివాస్ గుండె అంతా తీవ్రంగా కొట్టుకుంటోంది. బయటకి వచ్చేస్తుందన్నట్టుగా. తరచూ తలుపు దగ్గర నుంచి బయటకు చూస్తున్నాడు. ఎవరైనా వెనకాల వచ్చారేమో అని. ఎవరూ లేరని నమ్మకం వచ్చాక నెమ్మదిగా సంచి దగ్గర కూర్చున్నాడు. అతడి యొక్క చేతులు వణుకుతున్నాయి. కాని ధైర్యం తెచ్చుకుని ఆ తాడు విప్పాడు. సంచి తెరుచుకున్న వెంటనే లోపలి కాంతి అతడి కళ్ళను మరింత కాంతివంతం చేసింది. నోట్ల కట్టలు ఒకటి కంటే ఒకటి కొత్తవి. ఒక కట్ట తీసి లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. లెక్క పెడుతూ ఉంటే అతడి పెదాలు ఎండిపోయాయి. ఒక కట్టలోనే 1,00,000 రూపాయలు, కనీసం 30-40 కోట్లు ఉండవచ్చును అని అతడు ఒక అంచనా వేశాడు. ఆ ఆలోచనతో అతడి మనసు మందగించింది. ఇంత డబ్బు సాధారణ మనిషి వదిలేయడు అని తనలో తాను గునిగాడు. లోపల భయం పరిగెత్తింది. ఒకవేళ ఇది ఏదైనా పెద్ద మనిషిదైనా, లేదా నాయకుడిదైనా, లేక గుండాలదైనా అయితే, వాళ్ళు వెతకడం మొదలు పెడితే నా పరిస్థితి ఏమవుతుంది? ఆ ఆలోచనతో అతని శరీరం చెమటలతో తడిసింది. కట్టలు మళ్లీ పెట్టి సంచి కట్టి మట్టి మీద కూర్చున్నాడు. తల పట్టుకుని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఒకవైపు సంతోషం, ఏళ్లుగా ఉన్న పేదరికం ఇప్పుడు పోతుంది అని. తన ఆరోగ్యానికి చికిత్స చేయించుకోవచ్చును, కొత్త ఇల్లు కట్టించుకోవచ్చును, గౌరవంగా జీవితం గడపవచ్చును. కానీ మరోవైపు భయం అతన్ని లోపల నుంచి కొరుకుతోంది. ఎవరికైనా తెలిస్తే ప్రజలు దొంగ అంటారు, పోలీసులు పట్టుకుంటారు, లేక నిజమైన యజమాని వచ్చేస్తాడు. అలా రాత్రంతా పలు పలు ఆలోచనలతో మేల్కొనే ఉన్నాడు. తనను తాను ఓదార్చుకున్నాడు. రేపు ఒక కట్ట మాత్రమే తీసి చికిత్స చేయించుకుంటే ఎవరికి తెలుస్తుంది అని. డాక్టర్ మొదటిసారి అతన్ని గౌరవంగా కూర్చోబెట్టి మందులు ఇచ్చి చికిత్స సాధ్యమే అన్నాడు. ఏళ్ల తర్వాత శ్రీనివాస్ ముఖంపై నిజమైన చిరునవ్వు వచ్చింది. ఈ ధనం తన పరీక్ష అని అర్థమైంది. వరమా కాదు. మరుసటి రోజు శ్రీనివాస్కు కొత్త ఉదయం అయింది. ఏళ్ల తర్వాత అద్దంలో తనను తాను జాగ్రత్తగా చూసుకున్నాడు. ముఖం బక్కచిక్కిన, కళ్ళల్లో ఇప్పుడు ఒక ఆశ ఉంది. తెలివిగా వ్యవహరిస్తే అంతా మారిపోవచ్చును అనుకున్నాడు. ముందుగా తన గుడిసెను మరమ్మత్తు చేయించాడు. సంచి నుంచి కొంత డబ్బు తీసి కార్మికుల్ని పిలిచి పైకప్పు మార్చాడు. కొన్ని రోజుల్లోనే ఇంటి దుర్వాసన, తేమ తగ్గాయి. పొరుగువాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ చెత్తవాడు ఒక్కసారిగా ఇలా ఎలా మారిపోయాడు అని. కొన్ని వారాల తర్వాత మరో అడుగు వేశాడు.
గ్రామం యొక్క ప్రధాన రోడ్డు మీద చిన్న కిరాణా దుకాణం తెరిచాడు. మొదటి రోజు కేవలం పప్పు, బియ్యం, ఉప్పులు పెట్టాడు. తానే దుకాణంలో కూర్చున్నాడు. వచ్చిన వాళ్లకు నవ్వుతూ నమస్కారం చేశాడు. మొదట్లో ప్రజలు జంకారు, కానీ నెమ్మదిగా వచ్చేవారు. అలా దుకాణం బాగా నడిచింది. పిండి సంచులు, నూనె డబ్బాలు, మసాలాలు, సబ్బులు అంతా అమ్ముడవుతున్నాయి. శ్రీనివాస్ ఆ పూర్తి కాలంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అకస్మాత్తుగా వచ్చిన ధనం ఒక రహస్యంలా ఉంది, కానీ అతడు దాన్ని ఎప్పుడూ ప్రదర్శించలేదు. బయట నుంచి అతడు ఇప్పటికీ సాధారణ దుకాణదారుడిలాగానే కనిపించేవాడు. ప్రతి కస్టమర్కు ఏం కావాలి అన్నయ్య అని నవ్వుతూ అడిగేవాడు. కానీ లోపల అతనికి తెలుసు, ఆ పాత గోనె సంచిలో అంత ఆస్తి దాచి ఉంది. తనది మాత్రమే కాదు, అనేక జీవితాలను అది మార్చగలదు అని. కొన్నిసార్లు పొరుగింటి పెద్దమ్మలు అతనితో, శ్రీనివాస్ బాబు, నువ్వు చాలా మారిపోయావు అనేవారు. అందుకు అతడు కేవలం నవ్వేవాడు. కానీ లోపల ఒక తీపి గర్వం పొంగేది. ఎవరికి చెడ్డగా అనిపిస్తుంది ప్రపంచం నీ మార్పును చూస్తే? నెమ్మదిగా వ్యాపారం పెంచాడు. కొన్ని నెలల తర్వాత సంచి నుంచి మరికొంత డబ్బు తీసి చిన్న గోదాము ప్రారంభించాడు. సరుకు రవాణా కోసం పాత ట్రక్కు కొన్నాడు. ఇప్పుడు కేవలం అమ్మేవాడు కాదు, సరఫరా చేసేవాడు అయ్యాడు. గ్రామంలో ప్రజలు అతన్ని శ్రీనివాసరావు అని పిలవడం మొదలుపెట్టారు, ఏదో పెద్ద వ్యాపారిలాగా. కానీ ఈ పురోగతి మధ్యలో ఒక భయం ఎప్పుడూ అతని లోపల జీవించి ఉండేది. రాత్రి సంచి దగ్గర కూర్చొని ఆలోచించాడు. ఒకరోజు ఒకవేళ ఈ రహస్యం బయటపడితే, నిజమైన యజమాని వచ్చేస్తే అని. తర్వాత తనను తాను ఓదార్చుకునేవాడు, లేదు, ఇది నా అదృష్టం, ఇది నాకు బహుమతి. ఏళ్లుగా ఎన్నో బాధలు పడ్డాను, ఇది నా కష్టానికి ఫలితం. ఎవరి హక్కు దీన్ని ఆక్రమించలేదు అని. కాలంతో శ్రీనివాస్ తాను మారిపోయాడు. ఒకప్పుడు జనసమూహంలో తల వంచుకొని నడిచేవాడు. ఇప్పుడు నిటారుగా ఆత్మవిశ్వాసంతో నడుస్తున్నాడు. అతని మాటల్లో ఇక జంకు లేదు, స్థిరత్వం ఉంది. పగలు దుకాణం చూసుకుంటాడు, సాయంత్రం గోదాము, రాత్రి సంచి దగ్గర కూర్చొని మరుసటి రోజుకు ప్రణాళికలు వేసుకుంటాడు. పాత శ్రీనివాస్ నుంచి అతడిప్పుడు చాలా దూరం వచ్చేశాడు. అయినా పురోగతి మధ్యలో ఒక శూన్యత ఇప్పటికీ అతడి లోపల గుండెల్లో ఉంది. ఒక సాయంత్రం దుకాణం మూసి తిరిగి వచ్చేసరికి తలుపు దగ్గర 2 ముఖాలు నిలబడి ఉన్నాయి. పరిచయమైన కానీ దూరమైన ముఖాలు. అతడి భార్య లత మరియు 2 పిల్లలు. పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళ ముఖాలపై సంకోచం, సిగ్గు. లత కళ్ళు తడిగా ఉన్నాయి. శ్రీనివాస్ అని నెమ్మదిగా అంది, మేము తప్పు చేశాము, మా వలన తప్పు జరిగింది. అప్పుడున్న పరిస్థితులు మమ్మల్ని బలవంతం చేశాయి. తప్పే, నిన్ను ఆ పరిస్థితుల్లో వదిలి వెళ్ళడం సరికాదు అని. ఆమె మాట్లాడుతుంటే శ్రీనివాస్ అడుగులు భూమిలో లోతుగా కూరుకుపోతున్నట్టుగా అనిపించాయి. ఒక్క క్షణం కాలం ఆగిపోయినట్టు. ఆ రోజులు అతడికి గుర్తొచ్చాయి. జబ్బు అతన్ని బద్దలు కొట్టినప్పుడు, ఇంట్లో తినడానికి ఏమీ లేకపోతే లత అన్నది, ఇదంతా నేను భరించలేను అని పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ రాత్రి శ్రీనివాస్ జీవితం అంతా చినిగిపోయింది. ఇప్పుడు ఆ లతే అతని తలుపు దగ్గర నిలబడి ఉంది. పిల్లలు ముందుకు వచ్చి, నాన్న, మమ్మల్ని క్షమించండి, ఇప్పుడు మేము మీతోనే ఉండాలని అనుకుంటున్నాం అన్నారు. అది విని శ్రీనివాస్ గుండె వణికిపోయింది. ఒకవైపు తండ్రి పిల్లల్ని కౌగిలించుకోవాలని, మరోవైపు ఆ వదిలేయబడిన మనిషి. వాళ్ళు తిరిగి రావడం నిజమైన ప్రేమైనా, లేక ఇప్పుడు ధనం కాంతిని చూసి ఆకర్షితులైనారా? ఆ ప్రశ్న అతన్ని లోపల నుంచి పొడిచింది. అప్పుడతడు చల్లని స్వరంలో అన్నాడు, నేను ఖాళీ చేతులతో ఉన్నప్పుడు మీరంతా నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు నా దగ్గర ఏదో ఉంది కాబట్టి తిరిగి వచ్చారు. ఇది ప్రేమ లేక డబ్బుపై ఆశ అని. లత కళ్ళ నుంచి కన్నీళ్లు కారాయి. లేదు శ్రీనివాస్, మేము నిజంగా పశ్చాత్తాపపడుతున్నాము. పిల్లలకు నీ నీడ కావాలి అన్నది. శ్రీనివాస్ కళ్ళు కిందికి పడేశాడు. లోపల అగ్నిపర్వతం లాంటి కదలిక. కొన్నిసార్లు క్షమించడం సులువు, కానీ దాన్ని మర్చిపోవడం అంత సులువు కాదు. చివరికి అతడు అన్నాడు, పిల్లలు నా సొంతం, వాళ్ళ హక్కు ఎవరూ లాక్కోలేరు. వాళ్ళ చదువు, భవిష్యత్తు నేను చూసుకుంటాను. కానీ లత, మన మధ్య ఏర్పడిన గోడ ఇప్పుడు ఎప్పటికీ పడిపోదు అని. లత నిశ్శబ్దంగా ఉండిపోయింది. పిల్లల కళ్ళల్లో ఉపశమనం, కనీసం తండ్రి మళ్ళీ వాళ్ళ జీవితంలోకి వచ్చాడు అని. కానీ శ్రీనివాస్ గుండెలోని పాత గాయం మళ్ళీ పచ్చగా అయ్యింది. బయట ప్రపంచం అంటోంది శ్రీనివాసరావు ఇప్పుడు విజయవంతుడు అని. కానీ లోపల
అతడు ఇప్పటికీ ఆ పాత గోనె సంచితో అతీతం, వర్తమానం మధ్య ఊగుతున్న శ్రీనివాసే. ఆ రాత్రి శ్రీనివాస్ చాలాసేపు నిద్రపోలేదు. సంచి దగ్గర కూర్చొని పాత స్నేహితుడితో మాట్లాడుతున్నట్టుగా. ఈ ధనమంతా తిరిగి ఇస్తోంది. గౌరవం, పేరు, శాంతియుత జీవితం. కానీ మనసు శాంతి కూడా తిరిగి ఇస్తుందా? ప్రశ్న గాలిలో తేలిపోయింది. జవాబుగా గోడల నిశ్శబ్దం మాత్రమే. కొన్ని వారాలు గడిచాయి. శ్రీనివాస్ దుకాణం ఇప్పుడు చిన్న సామ్రాజ్యంగా మారింది. గోదాము నుంచి సరుకు వెళ్తుంది. వాహనాలు వస్తూ ఉంటాయి. గ్రామస్తులు అతన్ని శ్రీనివాస్ అన్నయ్య అని గౌరవంగా పిలుస్తున్నారు. బయట అంతా బాగున్నా లోపల ఒక భారం రాత్రంతా అతని ఛాతి మీద కూర్చుంటుంది. సంచిని చూసి తనను తాను ఓదార్చుకుంటాడు. బహుశా ఏదో దొంగ దాన్ని పడేశాడేమో, లేక అదృష్టం నా మీద జాలి చూపించిందేమో అని. కానీ అదృష్టం కూడా అతని ఓర్పు పరీక్ష తీసుకుంటున్నట్టు. ఒక సాయంత్రం ఇంటి ఆవరణలో అతడు టీ తాగుతూ ఉంటే లోపల టీవీలో వార్తలు నడుస్తున్నాయి. సాధారణ రాజకీయ చర్చలు. ఎప్పుడు అతడు వాటిని శ్రద్ధగా అస్సలు వినడు. కానీ అకస్మాత్తుగా యాంకర్ స్వరం బిగ్గరగా అయింది. బ్రేకింగ్ న్యూస్! ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం. శ్రీనివాస్ గుండె ధడక్ అని ఆగింది ఆ మాట విని. యాంకర్ చెప్తున్నారు, ఒక దొంగ ఎమ్మెల్యే ఇంటి నుంచి డబ్బు దొంగిలించి పారిపోతూ ఉంటే పోలీసులు వెంబడించగా అతడు ఆ డబ్బును ఎక్కడో దాచేశాడట. ఇప్పుడు దొరకడం లేదు అని పోలీసులు నిరంతరం వెతుకుతున్నారు. అది విని శ్రీనివాస్ చేతులు కాళ్ళు వణికిపోయాయి. మనసులో మెరుపులాగా ఆ గోనె సంచి అదే. యాంకర్ కొనసాగిస్తున్నాడు. 100 కోట్లు ఇంకా గల్లంతు. చిన్న బండిల్స్ బహుశా ఎప్పటికీ దొరకవు, కానీ దర్యాప్తు కొనసాగుతుంది. ఆ మాట అతని చెవుల్లో గుండెల్లాగా మారుమోగింది. చిన్న బండిల్స్ ఎప్పటికీ దొరకవు అంటే తన సంచి సురక్షితమే. అయినా ఒక చల్లని అల అతని నరాల్లో పరిగెత్తింది. ఒకవేళ ఎవరికైనా తెలిసిపోతే, పోలీసులు తలుపు దగ్గరికి వచ్చేస్తే? ఆ రాత్రి తిరగబడుతూ గడిపాడు మనసంతా. ఉదయం దుకాణంలో కూడా మనసు మొత్తం చెదిరిపోయి ఉంది. కస్టమర్లు మాట్లాడుతున్నా అతడు తిక్కగా సమాధానం ఇచ్చేవాడు. మనసులో గణితమే నడుస్తోంది. అంతా దాచి ఉంచితే తప్పించుకుంటాను, రహస్యం బయటపడితే అంతా అయిపోతుంది అని. సాయంత్రం తిరిగి వచ్చి సంచి మళ్ళీ తెరిచాడు. నోట్లు ఇప్పటికీ అలాగే మెరుస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ మెరుపు అతడికి భయంగా అనిపించింది. నోట్లకు కళ్ళు ఉన్నట్టు అతన్ని చూస్తున్నాయి అవి అనిపించింది. కట్టలు మళ్ళీ పెట్టి తనతో తాను అనుకున్నాడు, ఈ ధనం నన్ను రక్షించవచ్చు, నాశనం కూడా చేయవచ్చును. ఆ రోజు నుంచి ఒక సంకల్పం తీసుకున్నాడతడు. ఇక తొందరపాటు లేదు. కొంచెం కొంచెంగా డబ్బు తీసి నెమ్మదిగా ఖర్చు చేస్తాను, ఎవరికీ అనుమానం రాకుండా అనుకున్నాడు. అయినా గుండెల్లో కొత్త గాయం ఏర్పడింది. ప్రతిసారి నోట్లు లెక్క పెట్టేటప్పుడు చేతులు వణుకుతున్న జీవితం ముందుకు కొనసాగింది. ఇలాంటి సమయంలోనే పక్క గ్రామం నుంచి ఒక వ్యక్తి సరుకు కొనుక్కోవడానికి వచ్చాడు. అతడితో పాటు అతని చెల్లెలు సౌమ్య. సాధారణమైనది. 2 ఏళ్ల క్రితం భర్తను జబ్బుతో కోల్పోయి ఇప్పుడు అన్నతో కలిసి పని చూసుకుంటోంది. శ్రీనివాస్ మొదటిసారి ఆమెతో మాట్లాడినప్పుడు అతడికి వింతైన శాంతి అనిపించింది. సౌమ్య మాటల్లో ఏ ప్రదర్శన లేదు, ఏ ఉద్దేశమూ లేదు. ఆమె అతన్ని వ్యాపారిగా కాదు, మనిషిగా చూసేది. నెమ్మదిగా ఆమె దుకాణానికి రావడం మొదలుపెట్టింది. కొన్నిసార్లు అన్నతో, కొన్నిసార్లు ఒంటరిగా. ప్రతిసారి ఆమె స్వరంలో సహజమైన వినయం ఉండేది. అది శ్రీనివాస్ రోజు అలసటను తీసేసేది. ఒకరోజు సౌమ్య నవ్వుతూ అంది, మీరు చాలా కష్టపడతారు శ్రీనివాస్ గారు. గ్రామంలో అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు అని. శ్రీనివాస్ ఆ క్షణం నవ్వాడు. కానీ లోపల ఒక అపరిచిత భావన మేల్కొన్నది. బహుశా డబ్బు మనిషిని సురక్షితం చేయవచ్చును, కానీ ఎవరో ఒకరి అనురాగమే అతన్ని బ్రతికిస్తుంది అని. సౌమ్య, మీరు చాలా గౌరవాన్విత వ్యక్తి అని నవ్వుతూ అంటే శ్రీనివాస్ లోపల ఏదో కరిగిపోయింది. ఏళ్ల తర్వాత ఎవరో ఒక అందమైన స్త్రీ నుంచి గౌరవం లభించింది. అతడి ఛాతిలో చల్లదనం పరవళిక అయింది. నెమ్మదిగా ఇద్దరి మధ్య మృదువైన సంబంధం పుట్టుకొచ్చింది. సౌమ్య కేవలం వింటుంది కాదు, అర్థం కూడా చేసుకుంటుంది. అతడి గతం తెలిసినప్పుడు ఆమె జాలి చూపలేదు. కళ్ళల్లోకి చూసి అంది, గతించినది కాలం యొక్క పరీక్ష. ఇప్పుడు మన లక్ష్యం ముందుకు సాగడం, అదే ముఖ్యం. ఈ మాటలు శ్రీనివాస్ లోపల ఒక కొత్త దీపంని వెలిగించాయి. కొన్ని నెలల తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాడు. సౌమ్యను పెళ్లి చేసుకుంటాను అని. గ్రామంలో ఈ వార్త వినగానే
రకరకాల మాటలు మొదలయ్యాయి. ఎవరో కొందరు ఎగతాళి చేశారు, ఈ బిచ్చగాడు ఇప్పుడు కొత్త భార్యను తెచ్చుకుంటాడా అని. మరికొందరు నవ్వుతూ, సరే ఈ బిచ్చగాడి జీవితంలోకి కాంతి వచ్చిందిప్పుడు అని. శ్రీనివాస్ ఏ మాటకు సమాధానం ఇవ్వలేదు. ఈ పెళ్లి కేవలం సహచరుడుని పొందడానికే కాదు, తనకు కొత్త జీవితం ఇవ్వడానికి అని అతనికి తెలుసు. పెళ్లి చాలా సాదాసీదాగా జరిగింది. బ్యాండ్ బాజాలు లేవు, భోజనాల రద్దీ లేదు. కేవలం 2 సాక్షులు, కొన్ని పువ్వులు, 2 గుండెల కొత్త ప్రారంభం. సౌమ్య వచ్చాక శ్రీనివాస్ ఇల్లు ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. దుకాణం నుంచి అలసిపోయి వచ్చినప్పుడు సౌమ్య నవ్వుతూ తలుపు తీసేది. ఆ నవ్వు ఖరీదైనది కాదు, నటించినది కాదు. ఈ చిన్న చిన్న విషయాలు శ్రీనివాస్కు ఏ ధనంతోనూ కొనలేని శాంతిని అతడికి ఇచ్చాయి. అయినా రాత్రిలోతు అయ్యాక, సౌమ్య నిద్రపోయాక శ్రీనివాస్ మనసు మళ్ళీ సంచి దగ్గరకు వెళ్ళేది. ఆ సంచి అతనికి నిద్రపోనివ్వదు. ప్రతిసారి నోట్ల మెరుపు గుర్తుకు చేసేది. ఈ ధనం పవిత్రం కాదు. ఒకవేళ ఇది ఏదో నేరంతో ముడిపడి ఉంటే దీనితో నాకు శాంతి ఎలా వస్తుంది? ఈ ఆలోచనలే అతన్ని ఒక పెద్ద నిర్ణయానికి తీసుకువెళ్ళాయి. ఇక ఈ డబ్బు తనది మాత్రమే కాదు, ఇతరుల కోసం కూడా ఉపయోగపడాలి. పేదరికం మనిషి గౌరవాన్ని ఎలా లాగేస్తుందో అతనికి బాగా గుర్తుంది. ఆ ఎగతాళులు, ఆ నిర్లక్ష్యం, క్లినిక్లో సిబ్బంది అతన్ని అవమానంగా చూసిన రోజులు అన్నీ. ఒక ఉదయం మొదటి అడుగు వేశాడు అతడు. గ్రామంలోని పాత దేవాలయం వర్షంలో కారుతూ ఉండేది. భక్తులు తరచూ గొడుగులతో లోపలికి వెళ్లాల్సి వచ్చేది. శ్రీనివాస్ నిశ్శబ్దంగా దానం ఇవ్వడం మొదలుపెట్టాడు. మొత్తం సరిపడగానే తన పేరు ముందుకు పెట్టాడు. గ్రామంలో కలకలం. ఈ బిచ్చగాడు ఇంత డబ్బు ఎక్కడి నుంచి చెత్త ఏరుకునేవాడికి అని. కొందరు ఎగతాళి చేశారు, కొందరు అవమానించారు. బహుశా జూదంలో గెలిచాడేమో. కానీ దేవాలయం గోడలు పైకి ఎగుస్తూ ఉంటే శ్రీనివాస్ మనసు స్పష్టమవుతోంది. ప్రజలు చూశారు, అతడు ప్రదర్శన కోసం కాదు, నిజమైన మనసుతో సహాయాన్ని చేస్తున్నాడు అని. నెమ్మదిగా విమర్శలు ఆగాయి. గ్రామస్తులు అతన్ని శ్రీనివాస్ గారు అని గౌరవంగా పిలవడం మొదలుపెట్టారు. ఒకప్పుడు సమాజం తిరస్కరించిన వ్యక్తి ఇప్పుడు సమాజానికి ఆసరా అయ్యాడు. శ్రీనివాస్ తన జీవితంలో మరో పెద్ద అడుగు వేశాడు. ఈసారి డబ్బుతో కాదు, గుండెతో పెట్టుబడి పెట్టాలి అని నిర్ణయించుకున్నాడు. ప్రకటన చేశాడు, గ్రామంలో ఒక పాఠశాల తెరుస్తాను, అక్కడ ప్రతి పేద పిల్లవాడు ఉచితంగా చదువుకోవచ్చును అని. మొదట ప్రజలు భావోద్వేగ ప్రకటన అనుకున్నారు. కానీ మొదటి ఇటుక వేసినప్పుడు అందరికీ అర్థమైంది, శ్రీనివాస్ ఇప్పుడు కేవలం ఒక వ్యాపారి కాదు, గ్రామ నాయకుడు అయ్యాడు అని. సౌమ్య కూడా అతనికి అండగా నిలిచింది, భుజం భుజం కలిపి. కొందరు యువ ఉపాధ్యాయులు సామాన్య వేతనంపై బోధించడానికి సిద్ధం అయ్యారు. ఎవరో అంటారు, ఇది అద్భుతం. ఎవరో దీవెనలు ఇస్తారు, దేవుడు ఇలాంటి వాళ్ళను కాపాడాలి అని. శ్రీనివాస్ మిగిలిన డబ్బును మరిన్ని వ్యాపారాల్లో పెట్టాడు. అలా చేస్తూ చేస్తూ అతను నిజంగా చాలా గొప్ప ధనవంతుడయ్యాడు. ఇప్పుడు ఆ సంచి అవసరం లేదు, తన సంపాదనే అంత ఎక్కువ. అతను అరబ్బులతో వ్యాపారం చేస్తాడు. అయినా అతడికి దేవుడికి కృతజ్ఞతలు చెబుతాడు. అతడు పేదలకు సహాయం చేస్తాడు. తన మొదటి భార్య, పిల్లలకు లండన్లో చక్కని బంగ్లా, ఒక హోటల్ కట్టించి ఇచ్చాడు. మొదటి భార్య కూడా పిల్లలతో సంతోషంగా ఇప్పుడు ఉండిపోయింది. ఈ శ్రీనివాస్ కథ మిమ్మల్ని కూడా ఆలోచింపచేస్తుందా? సత్యం, పశ్చాత్తాపం, మంచితనం మధ్య మనిషి నిజమైన పోరాటం ఏమిటి? ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి, కామెంట్లో చెప్పండి. మీరు ఒకవేళ శ్రీనివాస్ స్థానంలో ఉండి ఉంటే ఏం చేసేవారు? తప్పుడు డబ్బుతో చేసిన మంచి పని సరైనదేనా? మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. తప్పక మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.